సార్ నమస్తే. శ్రీమాత్రే నమః. సార్ కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? రాశిలో ఉండే శని వక్రించి వెనక్కి వెళ్తున్నాడు. ఇది కొంచెం విదేశీ యోగాన్ని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఖర్చులు కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే స్ట్రెస్ తగ్గుతుంది కుంభం వారికి. అంటే మానసిక స్ట్రెస్ ఏదైతుందో శని వక్రగతి వల్ల మానసిక స్ట్రెస్ గతంతో పోల్చుకుంటే చాలా రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. వీరికి ఎవరి ద్వారా ధనయోగం ఉంటుంది సార్? వీరికి ఎక్కువగా తల్లిగారి ద్వారా, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఆన్లైన్ త్రూ వీడియోస్ చేయడం ద్వారా, లేకపోతే సంథింగ్ ఈవెంట్స్, క్రియేటివ్ ఫీల్డ్స్ ఇట్లాంటి వాటి ద్వారా, లేనట్లయితే ఏదైనా ఒక భూమి అది అమ్మడం ద్వారా వచ్చే డబ్బులు కానీ, మధ్యవర్తిత్వం ద్వారా వచ్చే డబ్బులు కానీ, వీటి వల్ల ఎక్కువగా ఉంది. వీరు ఎవరి వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్? వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ ఏంటంటే పూర్వీకుల ఆస్తి, అంటే ఏంటి, తాతగారి యొక్క ఆస్తి సంబంధించిన విషయంలో కలిగే వివాదాల వల్ల ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటారు వీళ్ళు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు హౌస్ తీసుకునే విషయంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయి వీరికి? హౌస్ ఏదైనా తీసుకునే విషయంలో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బందులు అంటే ఇబ్బందులు అని కాదు. ఇక్కడ 4th హౌస్లో కుజుడు గురువు ఉన్నారు. సో 4వ స్థానంలో కుజ గురువులు అనేటువంటిది ఏంటంటే ఒక పెద్ద హౌస్ ఏదైనా వీళ్ళు అనుకుంటారు, దానికి మనీ సమకూర్చుకునే విషయంలో కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. వీరు ముఖ్యంగా స్టూడెంట్స్ ఎటువంటి కోర్సెస్ చేస్తే మంచిదంటారు? స్టూడెంట్స్ కోర్సెస్ అంటే కొన్ని టెక్నికల్ రిలేటెడ్ విద్యలు ఏవైతే ఉంటాయి, ఐఐటి మనకి కొన్ని ఉంటాయి చూసారా, ఇట్లాంటి టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకోవడానికి బాగుంది. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇప్పుడు చేతి పనుల్లో ఇప్పుడు బంగారం వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు ఏదైనా వర్క్ నేర్చుకునేటువంటివి కానివ్వండి. అండ్ కొత్తగా కొన్ని స్టార్టప్స్ పెట్టుకుని ఉంటారు, అందులో పర్టికులర్గా ఐటీ ఫైలింగ్ రిలేటెడ్ స్టార్టప్స్ పెట్టుకోవడము, ఓకే, అట్లాంటివి బాగుంటాయి చెప్పాలంటే. అంటే అట్లాంటివి నేర్చుకోవడానికి ఆ సిఏ రిలేటెడ్ అలాంటివి ఏమైనా కోర్సెస్ చేయడము, అలాంటివి నేర్చుకోవడము, అలాంటివి స్టార్టప్ పెట్టుకోవడం, ఇట్లాంటివి బాగుంటాయి చెప్పాలి. పిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పిల్లల విషయం కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్ పరంగా చూసుకుంటే కొంచెం పిల్లలతో చిన్న మానసిక స్ట్రెస్ ఉంటుంటుంది. బికాజ్ ఆఫ్ పంచమాధిపతి చంద్రరాశిలో ఉన్నాడు, చంద్రుడు మనసుకు కారకుడు. కాకపోతే సెకండ్ సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఇప్పుడు యోగిస్తుంది. మళ్ళీ తొందరగా వాళ్ళకి అనుకున్న సమయానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్న సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే కొంచెం మనస్పర్ధలు లేకుండా చూసుకోవాలి ఈ టైంలో. అప్పులు తీసుకునే విషయం కానివ్వండి, ఇచ్చే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇప్పుడు అప్పుల విషయం కనుక తీసుకుంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పులు తీరే టైమే చెప్పాలంటే ఇది కూడా వీళ్ళకి కూడా. కాకపోతే అప్పుల విషయంలో ఎవరికైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాము, బంధువర్గంలో వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే చంద్రరాశిలో బుధుడు ఉన్నాడు, బుధ చంద్రుడికి పడదు. అందుకని ఎవరికో బంధువర్గంలో వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ వల్ల అనవసరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఓకే, వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ సంబంధించింది ఏంటంటే 2nd, 3rd and 4th వీక్లో సన్ అక్కడికి వస్తున్నాడు యాక్చువల్ 7th హౌస్లోకి. దీనివల్ల ఏమవుతుందంటే వద్దన్నా సరే ఒక 2-3 సంబంధాలు వీళ్ళకి ఎదుక్కుంటూ వస్తాయి. ఒకటి అందులో పర్టికులర్గా వాళ్ళు రాజకీయం కానీ, మెడికల్ రంగాల్లో ఉన్నవారు కానీ, లేకపోతే ఏదైనా ఒక గుర్తింపు గల ఫ్యామిలీ నుంచి కానీ వీళ్ళకి సంబంధాలు వస్తాయి ఈ పర్టికులర్ మంత్లో. అది కూడా 3rd and 4th వీక్లో. అంటే నెక్స్ట్ మంత్ 1st and 2nd వీక్లో కూడా అది కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇట్లాంటివి సంబంధాలు రావడం అనేది చూపిస్తుంది. ఆల్రెడీ వివాహమైన వారికి కొంచెం ఏంటంటే నువ్వా నేనా నా చిన్న ఈగో క్లాషెస్ కూడా ఇస్తాడు సన్ అక్కడ ఉన్నందుకు. ఓకే, వీరికి వృత్తి వ్యాపార రంగాలు ఎలా ఉండబోతున్నాయి సార్? వృత్తి వ్యాపార రంగాలు కనుక తీసుకున్నట్లయితే కుంభం వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు అయితే 100% వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. వ్యాపారాల్లో రియల్ ఎస్టేటు, రైతులకి, అందులో ముఖ్యంగా ఫ్యాట్ రిలేటెడ్ సంబంధించిన పండించేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఓకే, ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, తాతగారు ఆస్తి విషయంలోని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. రెమెడీ అయితే విష్ణు సహస్రనామాలు, లలితా అమ్మవారి స్తోత్రాలు, పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చంద్రుడిని చూస్తూ లలితా స్తోత్రం చదువుకోవడం మంచిది. కొన్ని పర్సనల్ చార్ట్లోనే చూసుకోవాలి అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు పర్సనల్ చార్ట్ అంటే ఏంటి సార్? పర్సనల్ చార్ట్ అంటే వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ని, మంత్ని, ఇయర్ని, టైంని, ప్రదేశాన్ని, ప్లేస్ కూడా చాలా ముఖ్యం తీసుకుంటే వాళ్ళకు ఒక చార్ట్ జనరేట్ అవుతుంది. అంటే వీళ్ళు ఈ జన్మలో ఎందుకు అసలు పుట్టారు, లైఫ్ పర్పస్ ఉంటుందమ్మా ఒకటి.
ప్రతి వ్యక్తి ప్రతి ప్రాణి ఒక పర్పస్ మీద పుడుతుంది, ఊరికే ఏదో జన్మెత్తది. అది ఆ పర్టికులర్ టైంలో పుట్టాలంటే ఆ పర్టికులర్ టైంలోనే పుడతాడు మనిషి, గుర్తుపెట్టుకోండి. అలా పుట్టిన వ్యక్తి ఎందుకు ఎదగట్లేదు అనేది ఒక అనాలిసిస్ ఉంటుంది ఆస్ట్రాలజీలో. ఎందుకు బాధపడుతున్నాడు, ఎందుకు అద్భుతంగా ఎదిగాడు అనేది ఉంటుంది. దట్ ఈస్ ద లగ్న, డిపెండ్ ఆన్ లగ్న. ఒక వ్యక్తి చూడండి అద్భుతంగా ధనం సంపాదిస్తాడు, అసలు పెద్దగా చదువు ఉండదు, బ్యాక్గ్రౌండ్ ఉండదు, కానీ అద్భుతంగా వెళ్ళిపోతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ వాళ్ళకి సెకండ్ లార్డ్ బాగున్నాడు అని అర్థం. కొంతమంది ఎంతో చదువుకున్న గోల్డ్ మెడలిస్టులు అవుతారు, ఎటువంటి అలవాటు ఉండదు, కానీ వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు, బికాజ్ ఆఫ్ సెకండ్ హౌస్ వాళ్ళకి పాడైంది. అయితే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, నీ సెకండ్ హౌస్ పాడైందని నువ్వు కూర్చోక్కర్లే. దానికి జ్యోతిషాస్త్రం ఎందుకు? పాడైందని తెలుసుకోవడానికి. దాన్ని ఎలా బాగుపరుచుకోవాలో చెప్తుంది జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా. నువ్వు ఎటువంటి రూట్లో వెళ్తే నీకు ధనయోగం ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇట్లాగే బాగా చదువుకున్నాడు, లాట్ ఆఫ్ అంటే చాలా మంచి ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్, గుడ్ పర్సన్. కానీ ఆ అబ్బాయికి ఎన్ని కోర్సెస్ చేస్తున్నా ఒక ఉద్యోగం వచ్చేది కాదు. బట్ ఆయన జాతకంలో ఉన్న యోగం ఏమిటంటే అతనికి రియల్ ఎస్టేట్ చేస్తేనే ధనయోగం ఉంది, ఇంకో రూపంలో లేదు. అప్పుడు నేను చెప్పినప్పుడు రియల్ ఎస్టేట్ నాకు అసలు ఐడియా లేదు సార్, జీరో నాలెడ్జ్ అన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ విషయంలో. మిగతా అన్ని విషయాల్లో బాగున్నాయి అంటే ఏం పర్లేదు, నువ్వు ఇంత చదువుకొని ఇంత ఇంటెలిజెంట్, నీకు రియల్ ఎస్టేట్ సంపాదించిన పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం అది. అంటే ఒక 1 month అదే పని మీద అసలు ఎక్కడ మార్కెట్ ఎట్లా ఉంది, రియల్ ఎస్టేట్లో ఎటువంటి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎటువంటి పేపర్స్ కావాలి, అసలు మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక 1 to 1.5 months అతను రెడీ చేసుకొని తర్వాత ఆయన బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. మీరు నమ్మరు, he earn crores of rupees. అంతకుముందు వరకు లోన్స్ ఎట్లాగా, అనవసరంగా నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను, ఆ లోన్ తీసుకున్నాను, ఈ లోన్ తీసుకున్న పరిస్థితి ఏంటి, ఇంక నేను చనిపోవాలా, ఏడుపు ఒకటే తక్కువ అబ్బాయికి, చచ్చిపోదాం ఇంకా అనుకునే స్టేజ్ నుంచి విషయం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిన రూట్ అద్భుతమైన స్థానాన్ని ఇచ్చింది. అలా ఒకళ్ళని కాదు, నేనేం చెప్తానంటే మీకు ధనయోగం ఎందులో ఉంది, ఎప్పుడుంది అని తెలుసుకోవడం కోసం పర్సనల్ చార్ట్. నాట్ ఓన్లీ ధనయోగం కాదు, ఒకటే కాదు, ఏ ప్రాపర్టీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, ఎప్పుడు ఎటువంటి బిజినెస్లు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో చేస్తే మీకు రావమ్మా, బికాజ్ ఆఫ్ అది ప్లానటరీ కాంబినేషన్ అట్లా ఉంది. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక నట్టు బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ ఈ నట్టుకి సరైనది అయితేనే కనెక్ట్ అవుతుంది, అదర్వైజ్ మీకు అసలు నట్టు బోల్టే కనెక్ట్ అవుతుంది, మీ లైఫ్ ఎట్లా సెట్ అవుతుంది, అంతే కదా. సో ఏంటంటే జ్యోతిషాస్త్రం ఏం చెప్తుంది అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా కాదా అనే విషయాన్ని మాత్రం చెప్తుంది, రూట్ చూపిస్తుంది, ఆ రూట్ బట్టి మనం వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలి. ఓకే, అట్లా ఏంటంటే అందులో మీరు ఇప్పుడు ఒక రుణం తీసుకొని ఒక అప్పు తీసుకొని మీరు ఒక ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే కొంతమంది ఏమంటారంటే అయ్యో రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేశానో లేకపోతే వివాహం చేసుకున్నానో అంటారు. రైట్ టైమ్స్ కూడా ఉంటాయి వివాహం చేసుకోవడానికి. వాట్ ఈస్ ద రైట్ టైం? రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం కూడా చాలా పెద్ద తప్పు అసలు. అవి పర్సనల్ చార్ట్లో ఉంటాయి. రైట్ టైంలో ప్రయత్నం చేయడం విదేశాలకు వెళ్ళడానికి, రైట్ టైంలో చేయకపోవడం విదేశాలకు వెళ్ళడానికి. అరే అప్పుడు చాలాసార్లు ట్రై చేసాను అవ్వలేదు అంటారు. ఎందుకు అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ రైట్ టైం. అట్లా ఏంటంటే పర్సనల్ చార్ట్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్. ఒక అబ్బాయి అయితే ఒక మంచి రైట్ టైంలో ఉద్యోగం అద్భుతంగా వచ్చే టైంలోనేమో ట్రై చేయలేదు, నేను వేరే చేసుకుంటాను, ఆ టైం అయిపోయాక ట్రై చేసాడు, అక్కడ రాలేదు. అట్లా 1-2 అని కాదు, మీ పర్సనల్ చార్ట్లో ప్రతి ఈవెంట్, మేజర్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు చేయాలి, ఏ రూట్లో వెళ్ళాలని చెప్పేదే ఈ యొక్క ఇది. మరి ఇప్పుడు గోచార ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే దిస్ ఈజ్ ద క్లైమేట్, బయట ఉండే వాతావరణం లాంటిది, బయట ఉండే మార్కెట్ లాంటిది. బాగా ట్రాఫిక్గా ఉంది, మనం ఎస్టిమేషన్ టైం ఒకటి పెట్టుకుంటాం, ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలంటే 1/2 అవర్లో వెళ్తాం, ట్రాఫిక్ ఉందంటే 1 hour ఈజీగా పడుతుంది, లేదా మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఈ వాల్యూ ఉంది, సో మనం ఈ ప్రోడక్ట్ని ఇలా డిజైన్ చేస్తే మార్కెట్లోకి వెళ్తుంది, ఆల్రెడీ ఈ రకంగా డిజైన్ చేసినవన్నీ ఫెయిల్ అయ్యాయి కాబట్టి మార్కెట్ ఇలా ఉంది కాబట్టి వీ డిజైన్ లైక్ దిస్ అనేది చెప్పేది గోచారం. ఈ రకంగా రెండింటిని చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.